హలో అందరికి ఈరోజు నేనైతే క్యాప్సికమ్ టమాటా పచ్చడి అండి ఆర్ కర్రీ ఏదైనా మనం దానికి పేరు పెట్టుకోవచ్చు. కానీ ఇదైతే 8 to 10 days అండి. నేను ఖచ్చితంగా వారం రోజులు 10 రోజులు దీనికైతే ఉంచుతూ ఉంటానండి. దానికి మనం ఏంటంటే ఆవ నూనెతో చేసుకుంటే దీని టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. దాంట్లో మనం ఎప్పుడు వేసుకునేవే ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఇదంతా కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇందులో మనం కొంచెం బాగా కలిపేసుకొని వేగాక మటర్లండి నేను ఒక హాఫ్ కప్ వేసుకున్నాను. అది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి. దాంట్లో అల్లం వెల్లుల్లి దంచేసి వేసుకున్నాను, పేస్ట్ ఏం కాదు. అది కూడాను ఒక స్పూన్ దాకా. మనం క్యాప్సికమ్ ఎన్ని తీసుకుంటామో టమాటా డబుల్ తీసుకోవాలి. అంటే క్యాప్సికమ్ నేనైతే ఒక 4 క్యాప్సికమ్ తీసుకున్నాను, టమాటా 8 తీసుకున్నాను. దీంట్లో ఉప్పు పసుపు వేసుకొని కొంచెం బాగా కలిపేసి ఇదంతా కొంచెం వేగేటట్లు మూత అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలన్నీను బాగా కడిగేసి తుడిచేసి ముక్కల్లా కట్ చేసుకొని అది అలాగా దాంట్లో వేసేసుకున్నాను. అదే కదండి, అది 4 ఇది 8 అదేనమాట ఈక్వేషన్. అలాగే వేసేసుకున్నాను. వేసేసుకొని ఇదంతా బాగా ఉడికించుకోవాలండి. ఇదంతా బాగా ఉడికిపోతే టమాటాలో బోల్డ్ వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ అంతా దగ్గర పడేటంత వరకు మీరు దీన్ని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇది అయ్యాక దీంట్లో వెల్లుల్లిపాయలు కొంచెం నూనెలో వేపేసి హింగు వేసేసి పెట్టేశాను. దాంట్లో కొద్ది గరం మసాలా పౌడర్, జీరా పౌడర్, ధనియా పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్ అన్నీ కొంచెం వేసుకున్నానండి. అంటే ఒక్కొక్క స్పూన్ దాకా వేసుకున్నాను. వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉన్న ఈ క్యాప్సికమ్ టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇలాగ ఒకసారి మనం చేసుకొని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, వీక్ మొత్తం మనం టిఫిన్స్ లో చట్నీల కోసం ఎక్కువ వెతుక్కొని అవసరం లేదండి.